శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 3 రకములైనటువంటి కర్తలను చూస్తున్నాం. సాత్విక కర్త చూసాము, అదేవిధంగా రాజసిక కర్త కూడా చూసాం. అయితే సాత్విక కర్తలో ఏముంటుంది? సాత్విక కర్త ఈ యొక్క సంగత్వం ఏదైతే ఉందో, సంగత్వం అంటే తను చేసే కర్మలు యందు తాదాత్మ్యము, బంధం ఉండదు. ఎందుకు? ముక్త సంగః స్యాత్. చేస్తుంటారు కానీ నలిని దళవత్ అంటారు. అంటే బురద యందు నీటిలో ఉన్నటువంటి తామరకి ఎలాగైతే బురదకు నీటికి అంటదో ఆ విధంగా ఉంటారు ఆయన వారు. అదేవిధంగా అహంకారం లేశమంతైనా ఉండదు. ఎందుకు? యథార్థానికి నేను కర్తను కాదు. ఎందుకు? ఆత్మ చైతన్యము కర్త కానే కాదు. మరి జడమైనటువంటి శరీరము, మనసు, బుద్ధి, ప్రకృతి నా సమక్షంలో జరుగుతుంది ప్రకృతిలో. కాబట్టి ఒకవేళ కర్త అయినట్లయితే ప్రకృతి ఏ అని తెలుసుకుంటారు. కాబట్టి అహంకారం విడిచిపెడతారు. ఆ విధంగా అత్యంత ధృతి అంటే పట్టుదల. ఒకవేళ మీరు ఒక సంకల్పం, విల్ పవర్ అంటారు, ఆ విల్ పవర్ ఒకసారి చేపడితే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు. ఉత్సాహం, ఎంతో ఉత్సాహంతో, తేజస్తో, జయాపజయాలకి చెలించకుండా ఎవరైతే తన కర్తవ్య కర్మలను ఒక లోక కళ్యాణం కొరకు, అదేవిధంగా తన ఆధ్యాత్మిక వృద్ధి కోసమే చేస్తారో అటువంటి కర్తలను సాత్విక కర్త అని చెప్పాము. అదేవిధంగా ఇక్కడ మనము రాజసిక కర్త చూసాం. రాజసిక కర్త అంటే ఏంటి? అంటే తను చేసే కర్మలతో పూర్తిగా మమేకమైపోవడం. రాగి అంటే మమేకమైపోవడం. తను ఎప్పుడు కూడా కర్మ ప్రారంభించినప్పుడే విజయము, లాభము, ఎవరైనా నన్ను మెచ్చుకోవాలి, కీర్తించాలి, పేరు ప్రఖ్యాతుల కోసం వీటిపైన దృష్టి ఉంటుంది. వీటిపైన అంటే ఈయనకి సమాజం యొక్క శ్రేయస్సు కానీ ఆధ్యాత్మిక ఉన్నతి విషయంలో కూడా మర్చిపోతారు. అంటే ఈయన కేవలము గొప్పవాళ్ళుగా పొగడ్తల పైన, ఆ విజయాలపైన మక్కువ, తద్వారా లోభిత్వం, గ్రీడి అంటే నీడి కావలసినవి మనము సమకూర్చుకోవడం తప్పులేదు, కానీ గ్రీడి ఎప్పటికీ తీరదు. అందుకే అంటారు ఈ నేచర్, ఈ ప్రకృతి మన నీడ్స్ తీరుస్తుంది, మన గ్రీడిని తీర్చదు అంటారు. అందువలన ఆ లోభత్వం,
లోభత్వంతో ఉండడం వలన ఏమవుతుంది? మనం ఇంతకుముందు చూసాం, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే సూపజాయతే సంగాత్ సంజాయతే కామః లేదా లోభః అంటారు. అయితే దేనిపైన, విషయాలపైన కానీ, వస్తువులపైన కానీ, వ్యక్తులపైన కానీ, అధికారం పైన కానీ, వేటిపైన సరే మక్కువ ఉన్నదా, వాటి మీదే చింతన జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఇక అది కావాలి, అది లేకుంటే కుదరదు అనే ఒక సంఘం పెట్టుకుంటారు. అప్పుడు కోరిక ఎందుకు, అది లేకుంటే మరి ఈయన జీవితం వ్యర్థం అనుకుంటారు. అప్పుడు అది పొందాలనే ఒక ఆ ప్రక్రియలో భాగంగా ఎవరైనా అడ్డుపడితే క్రోధం. ఒకవేళ మీరు దాన్ని పొందగలిగారు అనుకోండి, మరింత కావాలి అంటే ఒక లోభంగా మారుతుందన్నమాట. అందువలన మన కోరిక తీరినట్లయితుంటే లోభం పెరుగుతుంది, అడ్డుకుంటే క్రోధం వస్తుంది. ఇక ఆ తర్వాత మొదటి కథ అంతా సమానం. ఇక మీరు ఎక్కడికి వెళ్తారని మీకు అర్థమైపోయింది. సంజాయతే కామాత్, కామాత్ క్రోధ లేదా లోభ సంజాయతే. ఆ క్రోధము లోభం వలన మీరేం చేశారంటే ధర్మ అధర్మాల యొక్క విచక్షణ తెలుసుకొని ఆ స్మృతి కోల్పోతాం మనం. ఎప్పుడైతే స్మృతి అంతా కూడా ఇలాగా పొగలా కప్పివేసిందో సమ్మోహనం, అప్పుడు విచక్షణ జ్ఞానం, బుద్ధి పనిచేయదనమాట. అందువలన వారు తెలిసినప్పటికీ, అంటే ఒకప్పుడు వాళ్ళు ధార్మిక వ్యక్తులు, కానీ మనం చూస్తే, వాళ్ళ కార్యక్రమాలు చూస్తే ఏంటి ఇంత దారుణంగా చేస్తున్నా అనిపిస్తుంది. ఎందుకు? ఆ కామ క్రోధ రజోగుణం, రాజసిక గుణం నుండి వచ్చింది కాబట్టి. అందువలనే వారిని రాజసిక కర్త అంటారు. కాబట్టి అప్పుడు వాడు హింసాత్మకం చేయడానికి కూడా వెనకాడరు. ఎందుకంటే లోభం యొక్క ప్రతాపం అలా ఉంటుంది మరి. అందువలన వారు ఎవ్వరిని కూడా నమ్మరు. ఎవ్వరిని నమ్మరు. అనుమానం, ప్రతి ఒక్కరి పైన అనుమానం అనుమానం అనుమానం. ఎందుకు అనుమానం అంటే వారిలో వారికే శుద్ధి లేదు కదా, అశుచి కదా. సో అశుచి కాబట్టి వారి మాటలన్నీ కూడా అశుద్ధంగా భయంతో నిండి ఉంటాయి. కాబట్టి ఎవరిని నమ్మరు, ఇంక్లూడింగ్ అండి తన భార్యను, తన భర్తలను, తన బిడ్డలను కూడా నమ్మరు. అలాంటి తారాస్థాయికి చేరుకుంటారు కొంతమంది. అందువలన అశుచి. ఇక్కడ ఏంటంటే హర్షశోకాన్విత అన్నారు. అంటే ఏదైనా కొంచెం సుఖము అనిపించింది అనుకున్న మనసుకి, ఇక ఆయనకు హద్దులు ఉండవన్నమాట. దాన్ని కూడా తట్టుకోలేరు. ఏదైనా కొంచెం పీడ, ఇబ్బంది అనిపించింది, నష్టం వాటిల్లినట్టు అనిపించింది అనుకోండి, ఇక అది కూడా చింతాక్రాంతులై మొత్తం ఈ సమాజం అంతా చింతాక్రాంతులు అయిపోయినట్టు మొత్తం ఇబ్బంది పెడతారు, డిస్టర్బ్ చేస్తారు. అందుకే ఈ మధ్యకాలంలో చూడండి, ఒక 2 ఎద్దులు పోట్లాడుకుంటానే అంట అవుట్ సైడ్ పొలంలో. అయితే అందులో ఒక ఎద్దు చనిపోయింది ఆ పోట్లాట్లు. వెంటనే ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి, ఆ గ్రామం యొక్క జమీందారు ఉంటాడు, పెద్దవారు, ఆయనే ఊరి పెదరాయుడు అనమాట. వెంటనే వచ్చి, అయ్యగారు మన ఎద్దు అక్కడ మనకు సుబ్బారావు గారు ఉన్నారు కదా, సుబ్బారావు అంటే ఆయన మన ఇంటి సేవకుడు అనమాట. సుబ్బారావు గారు ఎద్దుని మన ఎద్దు చంపేసింది అయ్యగారు అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఊరి పెదరాయుడు, అవునా, మనం ఏం చేస్తాం, మోగజీవులు కదా, ఆ 2 పోట్లాడుకున్నాయి. సో సుబ్బారావు ఎద్దైనా ఎవరెద్దైనా తప్పదు కదా, పరిస్థితి ఏం చేస్తాం.
కాబట్టి దాన్ని మనం ఏం చేయలేము కదా. మనమేమైతే వాటిని యుద్ధం చేయమని చెప్పలేదు, పోట్లాడుకోమని చెప్పలేదు. సో మూగజీవులు, పశువులు కొట్లాడుకున్నాయి. ఆ క్రమంలో సుబ్బారావు గారు ఎద్దు మరణించింది. మనం ఏం చేయగలం? దీన్నే మీరు ఓర్పుతో కాస్త గుండె నిబ్బరం చేసుకుని ఉండమని చెప్పండి సుబ్బారావుకి అని చెప్పాడు తీర్పు. ఈలోగా తీర్పు చెప్పి ఇక లేచి వెళ్ళిపోతున్న సమయంలో ఇంకొక సేవకుడు వచ్చాడు. ఆయన సేవకుడు, సార్ అయ్యగారు, ఎద్దులు పోట్లాడుకున్నాయి, చనిపోయింది సుబ్బారావు ఎద్దు కాదు, మన ఎద్దు చనిపోయింది, మీ ఎద్దు చనిపోయింది అన్నారు. వెంటనే మళ్ళీ కూర్చోమేది. మన ఎద్దు చనిపోయిందా? ఎంత మాట! ఆ సుబ్బారావు గారిని పిలుచుకొని రండి అన్న. వచ్చారు. మా ఎద్దుని మీ ఎద్దు చంపింది కాబట్టి ఎద్దుకి సంబంధించినటువంటి పారితోషికం నువ్వు కట్టాలి. అదేవిధంగా నీ ఎద్దుని అలా విచ్చలవిడిగా వదిలినందుకు జరిమానా కట్టాలన్నారంట. చూసారా, ఇది అసలైనటువంటి న్యాయం. తనకంత మంచి జరుగుతున్నప్పుడు న్యాయము ధర్మంగా మాట్లాడతాము. మన మీదకి వచ్చినప్పుడు అదంతా అన్యాయము, అధర్మంగా కనిపిస్తుంది. ఎందుకు? మనకు జరిగితే ఒక తీర్పు, ఇతరులకు జరిగితే ఒక తీర్పు. సమాజం అంతా అలాగే ఉన్నది. ఇప్పుడు మనకు ఒక న్యాయము, పెద్దవాడు అధికారంలో ఉన్నవారికి, ధనవంతులకి ఉన్నవారికి ఒక న్యాయం, అలాగే జరుగుతుంది. వీళ్ళందరూ కూడా రాజసిక కర్తలు. తరువాత అయుక్త. చూసారా, అయుక్త అంటే ఒకటే మీరు గమనించాలి. తను ఆలోచించింది ఒకటైతే తను మాట్లాడేది వేరొకటి అయినప్పుడు తను చేసే పనులు ఇంకొక వేరేగా ఉంటాయి. అంటే ఆలోచనలకి, మాటలకి, మనం చేసే పనులకి పొంతన లేదు. ఈ విధంగా మన యొక్క ఇంద్రియములు, మనస్సు, శరీరానికి దేనికి పొంతన లేదు. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే అయుక్త అంటారు. కాస్త రామరామ జపం చేయమని అనుకోండి, రామని మొదలు పెడతారు, చాలా సంతోషం. రామారావు నాకు అప్పు ఇవ్వలేదు, లేకపోతే రామారావు అప్పు నాకు తీర్చలేదు అంటాడు. ఆలోచనలోకి వెళ్ళిపోతారు. రామారావు ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్తానన్నారు, వెళ్ళారో లేదు. వెళ్ళాలంటే అక్కడ ఏదో బిజినెస్ పెట్టాలనుకుంటాను. అయినా ఇప్పుడు బిజినెస్ అమెరికాలో అల్లకల్లోనే ఉన్నది కదా. ఎందుకంటే ఆ ట్రంప్ అనేవారు టారిఫ్లను పెట్టి అమెరికా మొత్తం కూరుకుపోతుంది, పతనం స్థితిలోకి వెళ్తుంది అమెరికా ఇప్పుడు. నిజానికి అవును, ఈ పతనం అవుతుంది కదా, ఈ కంపెనీలన్నీ మళ్ళీ చైనా వెళ్తాయేమో, ఇండియా ఇలా వెళ్ళిపోతుంది. ఎక్కడ స్టార్ట్ చేశారు? రామారావు. ఎందుకు? నీ మనస్సు నీ ఆధీనంలో లేదు. అదేవిధంగా మాట్లాడుతూ ఏ విషయాలు ఎదుటివారు వింటున్నారా లేదా, మనం ఏ టాపిక్ చెప్పాలి అని చెప్పి ప్రారంభించి ఎక్కడికో ఎండ్ అవుతాం. మనం బ్రహ్మ అని మాట్లాడుతూ బీరకాయ కూర చాలా బాగుంటుందండి అని బీరకాయలోకి వెళ్ళిపోతారు. ఇతను బ్రహ్మకి స్టార్ట్ చేస్తాడు, స్టార్టింగ్లో బీరకాయలోకి వెళ్తారు. తర్వాత ఇక వంటలు, ఇక టీనేజర్స్ పిల్లలు, వాళ్ళ యొక్క వేషధారణ, ఇంక ఎక్కడికో వెళ్ళిపోతాం. తర్వాత సినిమాలు, తర్వాత వ్యాపారాలు, ఇవన్నీ మాట్లాడతాం. కానీ మాట్లాడవలసిన విషయం మాత్రం మర్చిపోతాం. ఎందుకు? అయుక్త. అందుకే ఈ మాటలు కూడా చాలా సత్యమైనప్పటికీ ప్రియంగా ఉండాలని చెప్తారు మనకి. అదేవిధంగా ఎదుటి వారికి శ్రేయస్సు, హితము కలిగేటట్లు ఉండాలి అని చెప్తారు. అందుకే అలసహ అంటే వారి బద్ధకం ఎంతంటే బెడ్ మీద పడుకుంటారు. అమ్మ ఉదయాన్నే ప్రాతకాలం లేచి వారికి డిస్టర్బ్ చేయరు. అప్పటికి కూడా తను అన్ని శుభ్రం చేసుకొని, పాత్రలు, ఇల్లు, వాకిలు అంతా శుభ్రం చేసుకొని, స్నానపానాలన్నీ చేసి, ముగ్గులేసి, అక్కడ పూజ సామాగ్రి అంతా తయారు చేసి,
పూజ చేసి అంత ఇక హారతి ఇచ్చిన సమయంలో వచ్చి లేపుతారు. అమ్మ వై యూ డిస్టర్బ్ అంట. ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తాను అని కేకలేస్తారు పిల్లలు. అయితే తల్లి కదా, ఏదో రకంగా ఆ యొక్క ఈశ్వరుని యొక్క ఆశీర్వాదం కృప అందాలని పట్టి లేపుతారు. అని అంటారు, మమ్మీ ఎందుకు ఈ పూజ అంటారు. దేవుడికి ఆశీర్వాదం రావాలంటే పూజ చేయరు కదా అయ్యా అంటారు. మరి దేవుడు ఎక్కడ ఉన్నారు అంటారు. దేవుడు అంతటా ఉంటాడయ్యా, అంతటా ఉంటాడు బాబు అంటారు. అంతటా ఉంటే మన ఇంట్లో దేవుడు ఉన్నాడు లేదా? ఉన్నారు. మరి మన ఇంట్లో ఉంటే మరి మన బెడ్రూమ్లో దేవుడు ఉన్నారా లేదా? ఉన్నారు. మరి బెడ్రూమ్లో ఉంటే మరి నేను పడుకున్న బెడ్ మీద దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి దేవుడు ఇక్కడ బెడ్ మీద ఉన్నప్పుడు మరి ఎందుకు మనం లేచి మన టెంపుల్కి దేవాలయంకి వెళ్ళాలని మళ్ళీ రగ్గు కప్పుకొని పడుకుంటాం. పాపం ఇంత లాజిక్గా తర్కంగా చెప్పినటువంటి ఆ తల్లి ఇంకా చెప్పలేక, వాడిని ఒప్పించలేక మెప్పించలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ అలాంటి సమయంలో ఆ తల్లి ఏం చెయ్యాలి? ఓకే, బాగా చెప్పావు నాయన, చాలా బాగా చెప్పావు అని చిన్న తను పువ్వులేవో పెట్టుకుంటారు కదా తన జుట్టుకి తలకి, ఆ చిన్న పిన్ని తీసి ఇలా ఇలా గుచ్చాలన్నమాట ఆ అబ్బాయికి. మమ్మీ ఇట్స్ సో పెయిన్ హారిబుల్ అంటాడు అనమాట. ఎందుకు? నొప్పి అనిపిస్తుంది ఆయనకి. అవునా, చీచి అసలు నొప్పి లేదే అంటాడు అమ్మ. ఆయన నొప్పి అంటాడు. లేకపోతే నొప్పి ఎలా ఉందో చూపెట్టమ్మా అడిగారు అనుకోండి, ఏ విధంగా చూపెడతాడు ఆయన నొప్పి? ఆయన అమ్మ చాలా నొప్పిగా చూపెట్టు నాకు, ఆయన చూపెట్టలేడు. అయితే నొప్పి లేదు అనాలి మీరు. కానీ అది నిజమా? నొప్పి ఉన్నదా లేదా చూపెట్టని వీలు పడదు, కానీ ఆయన అనుభవిస్తున్నాడు నొప్పి అనేది. అందువలన దేవుడిని చూపెట్టు, దేవుడు అంతా ఉన్నాడు అంటే దేవుడిని చూడడానికి ఈ నేత్రం సరిపోవు. అది మరి ఎలా ఉంటుంది దేవుడు? ఇప్పుడు మనం చెప్పాం. ఇప్పుడు ఒక కలశం తీసుకొని, కలశం నిండా పాలు తీసుకొని దీంట్లో వెన్న ఉందా అంటే ఉంది అంటాం మనం. ఎందుకు? మనకు అనుభవం తెలుసు. అమ్మగారు ఆ యొక్క తోడు పెట్టి మజ్జిగ తీసి అదే చిలికినప్పుడు వెన్న వస్తుంది. కానీ పాలు చూసిన వెంటనే మీకు వెన్న కనిపించదు. అంత మాత్రాన వెన్న లేదని చెప్తామా? చెప్పం. ఎందుకు? మనం చిలకడము తెలుసు, ఆ వెన్న రావడము మనకు ప్రాసెస్ తెలుసు. అందుకే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది ఆకాశం కంటే సూక్ష్మంగా. ఆ చిలకడము, ఆ చిలికిన తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క శుద్ధ చైతన్య పరమాత్మ అనుభూతి పొందిన వాళ్ళు ఉన్నారు, మహాత్ములు, ఋషులు, యోగులు. అది జ్ఞానం. వారు చెప్తున్నారు కాబట్టి మనం అదే ప్రాసెస్ చేస్తే వీరు కూడా అదే అనుభూతి చెందుతారని చెప్తున్నారు. ఎప్పుడు పాలు కూడా మొదటిసారి చూసిన వ్యక్తి, ఇంతవరకు చిలకడం కానీ తోడుపెట్టడం కానీ ఏమీ తెలియని వ్యక్తికి పాలు తీసుకొని వచ్చి ఇవేంటి పాలు, ఓహో పాలా, ఓకే అలాగే దీంట్లో వెన్న ఉందా లేదా అంటే ఆయనకి అర్థమవుతుందండి. పాలే మొదటిసారి చూశాడు, ఇంకా అందులో వెన్న ఒకటా? వెన్న అంటే ఏంటి అంటాడు. అంటే అన్ని చెప్పాలి. అన్ని చెప్పినప్పటికీ ఏం చెప్తాము? పాలు ఇవి, దీన్ని తోడు పెట్టాలి, దీన్ని చిలకాలి, అయినా వెన్న వస్తుంది, ఆ వెన్న తీసి అలాగ స్టాక్ చేసి దాన్ని వేడి చేయాలి, నెయ్యి వస్తుంది. ఇదంతా చెప్పేశారు ఆయన మీ పాఠం. అయినప్పటికీ పాలు ఇస్తే ఆయన వెన్న నెయ్యి తీయగలడా? లేదు. ప్రాక్టికల్గా అబ్జర్వ్ చెయ్యాలి. అమ్మ తోడి పెట్టి చిరికినప్పుడు మనం చూస్తే ఆ పైకి వెన్న పాలు పైన తేలుతూ వస్తుంది అనమాట. అవన్నీ చూస్తే అప్పుడు నమ్మకం, ఓహో కరెక్టే, నిజం కదా. అందుకే మన వాళ్ళు కూడా ఆశ్రమాలకి మహాత్ములకి వెంటపడ్డానికి కారణం ఏంటంటే ఇదంతా వింటున్నాం మనం, ఇదంతా తెలుసు. ఈ యొక్క బాహ్య నామరూప ప్రపంచాన్ని బయట విడిచిపెట్టాలి, శరీరం మీద ధ్యాసను విడిచిపెట్టి ఇంకా లోపలికి ప్రయాణించాలి. ఇంద్రియములన్నీ కూడా విషయాల వైపు వెళ్లకుండా వాటి స్థానంలో అలాగా ఉంచాలి. మనస్సు కూడా పరిపరి విధము వెళ్లకుండా మనస్సును మనం గమనిస్తూ ఉండాలి.
శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా రోజు మీరు తెలుసుకుంటున్నాను. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా దాని మీద ఇంక మీ సందిగ్ధత ఉన్నది. అందువలన డైరెక్ట్గా చూడాలి అని మహాత్ముల దగ్గరికి ఆశ్రమాలకు వెళ్తుంటారు. అందుకే రమణ మహర్షి అని అలాంటి వారు మహాత్ములు కొంతమంది అక్కడికి వెళ్ళేటప్పుడు వారికి ఎటువంటి శరీరములో కానీ ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ చింతాక్రాంతుడు అవరు. ఎందుకు? శరీరం అనేది స్పష్టమైన నేను వాడుకుంటున్నటువంటి ఒక పరికరము అనే ఒక భావన ఉంటుంది బలంగా ఆయనకి. ఇప్పుడు మన కారుకి ఏదైనా చిన్న లొత్త పడినా, చిన్న దెబ్బ తగిలినా, చిన్న ఇది యాక్సిడెంట్ అయినా కారుకి మనకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? మన కారు మనం డబ్బులు పెట్టి కొన్నాం కాబట్టి. కానీ కారుకి చిన్న లొత్త పడితే నాకు ఊపిరి అందట్లేదు. నీకు ఊపిరి అందట్లేదు, కారుకు లొత్తకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకు? కారుకు లొత్త పడింది, అలాగని మీకు లొత్త పడలేదు కదా. కానీ కొంతమంది కొత్త కారు కొంత కారు లొత్త పడింది అనుకోండి, ఈయన గుండెకి స్టంట్ పడుతుంది ఇక్కడ. ఎందుకు? కారే నేను అనే ఒక భావనలోకి వెళ్ళిపోతారు అనమాట. అంత తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయి ఆ మమేకంలోకి వెళ్ళిపోతారు అనమాట. అందువలన ఈ విధంగా ప్రాకృత పురుషులు అంటారు. ప్రాకృత పురుషులు అంటే ఏంటంటే ఈ శరీరము దీనికంటే భిన్నంగా ఒక సూక్ష్మంగా మనస్సు ఉన్నదని, మనస్సుకి శరీరానికి చైతన్య ప్రదాత చేస్తున్నటువంటి నేను ఉన్నానన్న విషయం తెలియదు అనమాట. అందుకే అజ్ఞాననాశక శరణ సంరక్షక, అజ్ఞాననాశక శరణ సంరక్షక, ఆత్మజ్ఞాన ప్రకాశ అవో గురుదేవ దర్శన దీజో తుమహో జగత కే దాత. చూసారా? అజ్ఞానం నాశనమైనప్పుడు ఈ శరీరము కూడా నేను వాడుకుంటున్న ఒక వెహికల్ లాంటిది, ఒక యంత్రము, ఒక పరికరం. అది రావాలంటే ఇలా చెప్పినంత మాత్రాన మీకు రాదు. చెప్పింది పదే 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 నెమరు వేసుకొని స్మరిస్తుంటే జరుగుతున్నటువంటి మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అనుభవాలను పదే పదే ప్రతి అనుభవాన్ని మీరు పరిశీలించినట్లయితే మీకు స్పష్టత వస్తుంది. మీరు ఈ రోజు నుంచి మీరు గమనించండి. మొన్న నాకు అలాగ కూర్చొని ఈ క్లాసులు సత్సంగాలు ఇవన్నీ ఉంటే ఈ నడుము పెయిన్ వచ్చింది బాగా. కానీ మనకు నడుము పెయిన్ రాగానే మనకి ఏదో భయం ఉంది. ఇక్కడ హాస్పిటల్స్ ఏం టెస్ట్ చేయాలి లోపల మనం కంగారు పడతాం జనరల్గా సాధారణంగా. కానీ కాస్త విశ్రాంతి ఇచ్చి మెల్లగా ఇటు అటు 4 అడుగులు వేసి దానికి ఏదో ఒక బాంబ్ లేకపోతే ఏదో ఒకటి ఆయింట్మెంట్ ఏదో పెట్టి కాస్త రిలాక్స్ ఇచ్చి మనస్సుకి నచ్చ చెప్పాలి. ఇంతకు ముందు ఇది లేదు, ఇది ఇంకా చిరకాలంగా ఉండదు, ఆగం అపాయన వచ్చిపోతుంది అనే మనోధైర్యం నింపినప్పుడు ఆ యొక్క నొప్పిని కూడా తట్టుకోగలిగే శక్తి శరీరానికి వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి శరీరపరంగా కానీ మానసికంగా కానీ కొంత సమయం ఇచ్చి శాంతంగా ప్రశాంతంగా ఆలోచించినట్లయితే మీకు అంత దుర్భరమైనటువంటి సమస్య కాదు, అది చాలా చిన్న సమస్య అని మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఒక కొబ్బరి బొండ మీరు తీసుకుని ఉదాహరణకి కొబ్బరి బొండ చెట్టుకి పచ్చిగా ఉంటుంది, రా కోకోనట్ అంటారు. అప్పుడు కోకోనట్ ఎలా ఉంటుందంటే ఆ లోపల కోరు ఉంది కదండి, ఆ కోరు కొబ్బరి బొండ 2 కలిసిపోయి ఉంటాయి. అక్కడి నుంచి కింద పడిందంటే లోపల నుండి పగిలిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే లోపల నుంచి పగిలిపోతుందో ఆ కోరుని కొబ్బరి బొండ వేరుగా లేవు, కలిసిపోయి ఉన్నాయి. మనము కూడా నేను సచ్చిదానంద స్వరూప ఆత్మ ఎప్పుడు కలవదు, శరీరానికి మనస్సు బుద్ధికి ఇంద్రియములు కలవదు. కానీ కొబ్బరి బొండం వలె
రెండు కలిసిపోయి ఉన్నాయి. అందువలన శరీరంకి ఏది జరిగినా, మనసులో ఏది జరిగినా నాకు జరుగుతుంది. చూసారా, ఆ కోకోనట్ కొబ్బరి బొండంలో ఉన్నటువంటి కోరు, దాని యొక్క పొర రెండు కలిసిపోవడం వలన లోపల నుండి పగిలిపోతుంది, అంత ఎత్తులో ఉంచి పడితే. అదే కొబ్బరికాయ బాగా ముదిరిపోయిన తర్వాత కోరు ఆ పై పొరకి లోపల నుంచి విడిపోయి ఉంటుంది, కొంతవరకు ఎండిపోయి. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ ఓరు పగలదు. అందుకే మనము కొన్ని ఇనుప సామాగ్రి వాడి ఆ కొబ్బరి బొండముని ఇలాగా ఆ పొరని తీస్తాం పైకి, తర్వాత కొబ్బరి కాయ వస్తుంది. అదేవిధంగా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ విధంగా బాగా పండినటువంటి దోసకాయ ఎలాగైతే ఆ తొడిమ ఇంత తగిలితే విడిపోతుందో, ఆ విధంగా ఆ కొబ్బరికాయకి కొబ్బరి ఆ పొరకి ఎలాగైతే సంబంధం అలాగా తగ్గిపోతుందో, మనది కూడా ఈ శరీర ఇంద్రియ మనస్సుకి ఆత్మకి ఆ విధంగా విడిపోతారు. దాన్నే విముక్తి అంటారు. అందువలన ఇలాంటి ఇంద్రియం స్వాధీనం చేసుకోకుండా జితేంద్రియులు కానివారు, ప్రాకృత అంటే ఎటువంటి సంస్కారం జరగని వారు, స్తబ్ద అంటే అలాగా బెల్లం కొండ రాయిలాగా స్తబ్దగా ఉన్నటువంటి మూర్ఖులు, శటహ దూర్తులు అంటారు. దూర్తులు కపటి అన్నమాట. నైష్కృతిక అకారణంగా ఇతరులని అవమానించడము, నిందించడము, వారి యొక్క కార్యక్రమాలు యందు అడ్డు తగలడము, ఇవన్నీ చేసేవారిని నైష్కృతిక అంటారు. విషాది నిరంతరం ఏదో ఒక చింతాగ్రస్తులై ఉంటారనమాట. అలసహ అంటే ఈ విధంగా బద్ధకము, సోమరితనంతో ఉన్నటువంటి ఇలాంటి మనుషులు, వారికి ఏదైనా అప్పచెప్పినా, ఏదైనా వారితో మనం అడిగినా వాళ్ళు రేపు అంటూ ఈ సమయం బాగోలేదు, ఇది దుర్ముహూర్తము, ఇది రాహుకాలము, ఇది రాహుగండము, యమగండము అని పేర్లు చెప్తూ కాలయాపన చేసి చేయవలసిన కార్యక్రమాన్ని అలాగ వాయిదాలు వేసుకుంటూ ఉంటారో వారిని తామసకర్త దీర్ఘసూత్రీచ అంటే అలాగ వాయిదాలు వేసుకుంటారు, ఏది చెయ్యరు. రేపు చేయాల్సిన కర్మ ఎల్లుండి అలాగ రేపు రాసుకుంటారు. అందువలన వారిని తామసకర్త అంటారు అని చెప్పారు. ఈ విధంగా మనము ముగ్గురు కర్తను చూసాము. ఇప్పుడు ఒకసారి చూడండి, ముగ్గురు కర్తలు ఒక్కసారి మీరు బ్రీఫ్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకు ఇంతకుముందు మనం స్టార్ట్ చేసాం, జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన అన్నాం. అంటే ఇప్పుడు కర్తలు అయిపోయినాయి కాబట్టి ఇంకేమున్నాయి, జ్ఞానం కర్మ కర్తలు అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడితో మరొక కొత్త టాపిక్ ప్రారంభిస్తున్న భగవాన్. ఏంటది? అది బుద్ధి, ధృతి అండ్ సుఖం. బుద్ధి, ధృతి, సుఖం, వీటి గురించి ఇప్పుడు భగవాన్ చెప్పబోతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు వచ్చే శ్లోకములో 29వ శ్లోకములో చెప్తున్నారు, 2 విషయాలు. ఏంటి? బుద్ధి, ధృతి ఈ 3 గుణముల ఆధారంగా ఎలా ఉంటాయి అని చెప్తుంది. 29వ శ్లోకం, బుద్ధేర్భేదం ధృతేశ్చైవ బుద్ధేర్భేదం ధృతేశ్చైవ బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు గుణతస్త్రివిధం శృణు గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ 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 పృథక్త్వేన ధనంజయ పృథక్త్వేన ధనంజయ పృథక్త్వేన ధనంజయ
బుద్ధిర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు. बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु. बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु. ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय. प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय. ఈ శ్లోకంలో మరొక రెండు. ఎందుకు? ఇప్పటి వరకు మనము ఆల్రెడీ ఏమేమి చూసాము? సన్యాసం అనే దాన్ని తీసుకొని 3 రకాలుగా చెప్పారు. ఏంటి? తామసిక సన్యాసి, రాజసిక సన్యాసి, సాత్విక సన్యాసి ఒకటయింది. తర్వాత జ్ఞానం తీసుకొని 3 రకాలు చెప్పాం. సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానం. తర్వాత కర్మ తీసుకొని 3 గుణాల ఆధారంగా చెప్పారు భగవాన్. అంటే సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. తర్వాత ఆ కర్మలను చేసే కర్తలు 3 రకాలు ఎలా ఉంటారు? 3 రకాలు చూసాం. సాత్విక కర్త చూసాం. ముక్త సంఘ అంటే దేని మీద సంఘం పెట్టుకోరు, అహంకారం లేరు, ముక్కలోని పట్టుదల, ఉత్సాహముతో దేయాలకి పొంగిపోరు, వారు సాత్విక కర్త. అదేవిధంగా రాజసిక కర్త పెద్దానికి అంటుకొని తగులుకుంటారు అన్నమాట. మమేకం, తాదాత్మ్యం చెందుతారు, ఆసక్తి ఎక్కువ. తర్వాత విజయాల మీద, కీర్తి ప్రతిష్టల మీద ఎక్కువ మక్కువ. అదేవిధంగా లోభి, పిసినారితనము, హింసాత్మకము, ఇతరులని నిందించడము, అనుమానం పడ్డము, హర్షశోకాలు జరిగినప్పుడు ఇక తట్టుకోలేకుండా మొత్తం ఓవర్ఫ్లో అనమాట, తుఫాను లాగా. అదేవిధంగా తామసిక కర్త అని తెలుసు. అంటే ఎటువంటి ఇంద్రియ లోలుడయి ఏ ఇంద్రియుల పైన స్వాధీనం లేకుండా, సంస్కారం కాకుండా, మూర్ఖత్వంగా, అజ్ఞానంతో, బద్ధకముతో ఈ విధంగా ఉంటారన్నమాట. అందువలన కపటిగా, మాయావి, ఇతరులు ప్రతిదానికి అడ్డుపడ్డము, ఏదో రకంగా ఇతరులకు ఏ పని చేయనివ్వకుండా అడ్డుకోవడం. తర్వాత ఈ సోమరితనంతో ప్రతి పనిని వాయిదా వేసుకుంటూ ఏ పని పూర్తి చేయరనమాట. మన రాజకీయ నాయకులు చూడండి, ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో శిలాఫలకాలు మాత్రం మనకు దర్శనాలు ఇస్తుంటాయి. ఏ పని పూర్తి కాదు. వీళ్ళందరూ దీర్ఘసూత్రీచ అంటే తామసకర్తలు. తామసకర్తలు మనల్ని పాలన చేస్తే పాలన ఏ విధంగా ఉంటుంది? సాత్విక పాలన, రాజసిక పాలన, తామసిక పాలన. అందుకే మన దేశం యొక్క పరిస్థితి అలాగా తయారవుతుంది. ఎందుకు? ఒక్కసారి మనం వెళ్ళే పబ్లిక్ ఈ రోడ్డు మీద ఎవరైతే ఇంట్లో నుంచి ఈ డస్ట్ చెత్తను తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు, అదే ఆ వీధుల్లో ఆ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేసి, లేకపోతే వెంటనే ఎవరైతే ఈ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారో వెంటనే సమన్లు వచ్చి వెంటనే వాళ్ళకి జరిమానా ఫైన్లు పడ్డాయనుకోండి, వెంటనే సింగపూర్ లాగా ఫాస్ట్ న్యాయం కూడా గంటల్లో జరగాలి. మనం కోర్టుకి వెళ్ళాలంటే భయం. ఎందుకు? కోర్టుకి వెళ్ళామంటే తెలియదు, మనం ఉన్నంత వరకు అది అవుతుందో తెలియదు, తర్వాత మనకు 25 సంవత్సరాలు పడుతుంది. కోర్టులన్నా, పోలీస్ స్టేషన్లన్నా మనుషులకి ఎటువంటి నమ్మకం, విశ్వాసం పోతుంది. ఎందుకు? దీనంతటికీ కారణము మన యొక్క రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ. అందువలన ఇదంతటి కారణం ఏంటంటే ఎవరైతే పైన స్థానాల్లో ఉన్నారో వారందరూ తామసకర్తలు. వారికి ఓట్లేసి వాళ్ళు ఇచ్చినటువంటి తాయిలాలకి భ్రమలో పడి ఓట్లు తన యొక్క హక్కుని అమ్ముకుంటున్నారు. ఈ ఓటర్లందరూ కూడా తామసకర్తలే. కాబట్టి తామసిక కర్తల నుండి మనము రాజసిక కర్తలకు రావాలి. అందుకే మన వేదములు కూడా ఫస్ట్ కోరికలు నింపుతుంది మనకి. ఎందుకు? మనం దేనికి కదలం కదా, అందువలన కోరికలు నింపాలి. మన పిల్లలకు కూడా చూడండి, చిన్నప్పటి నుంచి మనం కోరికలు నింపితే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అందువలన ఉద్దేశపూర్వకంగానే శాస్త్రము మనలో కోరికలు ఫస్ట్ నింపి మనల్ని
తమో గుణం నుండి రజోగుణంలోకి రప్పిస్తుంది శాస్త్రం. రజోగుణంలో మనం కొట్టుకుపోతాం ఇక ఆ యొక్క ప్రవాహంలో. అమ్మ బాబోయ్, నేను ఒకటి అనుకుంటే అనుకున్నదొక్కటి అయ్యింది ఇంకొకటి అంటారు మన వాళ్ళు. అందువలన మళ్ళీ శాస్త్రం అర్రే తప్పు అయిపోయింది, ఆగండి ఆగండి ఆగండి. నువ్వు అలాగ బహిర్ముఖంగా వెళ్ళిపోతుంటే అంతర్మౌనికి ఎప్పుడు వస్తావు? నువ్వు కర్మలు చేసుకుంటూ పోతే నీలో కర్తృత్వం ఇంకా పెరిగిపోతుంది కదా. కర్తృత్వం అనేది ఆధ్యాత్మిక విరుద్ధ దిశలో వెళ్ళిపోతున్నావు కదా. కాబట్టి మెల్లగా కర్మలు తగ్గించు. ఎలాంటి కర్మలు చెయ్యాలి? కర్తవ్యంగా బాధ్యతగా ఉన్న కర్మలు చెయ్యాలి. నిస్వార్థంగా ఎటువంటి ఆసక్తి తగ్గించుకొని నీకు ఆధ్యాత్మికంగా అంతర్ముఖంగా వెళ్ళేందుకు ఈశ్వరుని భక్తి ప్రేమ ప్రీతితో చెయ్యండి. సకల మానవులు సమాజానికి శ్రేయస్సు కలిగే కర్మలు చెయ్యండి అని మెల్లగా చెప్తుంది. పంచమహాయజ్ఞాలు, యజ్ఞదాన తపస్సులు చెప్తారు. అప్పుడు నీలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ లోభ మోహ మదమాచారాలు తగ్గుతాయి. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది కదా. ఆగండి అక్కడ, ఇంకా అలా చేసుకుంటూ ఉండిపోవద్దు. అది కూడా ఇప్పుడు జ్ఞానం, నీ స్వరూప జ్ఞానం అనేది తెలుసుకో. అప్పుడు గురువు శాస్త్రాన్ని పట్టుకో, శ్రవణం చెయ్యి. తర్వాత దాన్ని పదే పదే స్మరణతో మననం చెయ్యి. నీ సందేహాలన్నీ నివృత్తి చేసుకో. నువ్వు తెలుసుకున్న సత్యాన్ని పదే పదే ధ్యానించుకో. అప్పుడు వేదశాస్త్రం యొక్క పూర్తి ప్రయోజనం సిద్ధించినట్టు. ఈ విధంగా తామసిక గుణము నుండి రజోగుణముకి, రజోగుణం నుండి సత్వగుణముకి, సత్వగుణం నుండి త్రిగుణ అతీతగా వెళ్ళాలని ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు రెండు విషయాలు చెప్తున్నారు. ఏంటొకటి? ఒకటి బుద్ధి, రెండు ధృతి. ఇప్పుడు ఈ శ్లోకంలో వివరం ఏమన్నారంటే, గుణతః అంటే బుద్ధిలో కూడా 3 రకాలు ఉన్నాయి. దేని ప్రకారము? గుణతః త్రివిధం అంటే 3 గుణాలను బట్టి మీ బుద్ధి సాత్విక బుద్ధియా, రాజసిక బుద్ధియా, తామసిక బుద్ధి అని మనం పరీక్ష చేసుకోవచ్చు. అదేవిధంగా ధృతి అంటే మీకు తెలుసు అంటే ముక్కవోని పట్టుదల, ఆ ధైర్యం, ధారణ శక్తి మీలో, ఆ విల్ పవర్ అంటారు ఇంగ్లీష్లో, అంటే సంకల్ప శక్తి కూడా అవుతుంది. ధృతి కూడా 3 గుణముల ఆధారంగా నేను చెప్తాను. ఎందుకు? జీవితంలో ఏదైనా లక్ష్యం మీరు సాధించాలనుకుంటే మీలో పట్టుదల సంకల్పం లేకపోతే మీరు చెయ్యలేరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఎంఎస్ఆర్ గురుకుల గ్రూపులో శ్రీనివాస్ స్వామి గారు ఆయన మానసరోవరం కైలాస యాత్ర ఎలా చేసేస్తున్నారండి. ఇదేదో మన తిరుపతిలో వచ్చినట్టు ఉంది. మనకు తిరుపతిలో రావడం పెద్ద ప్రాజెక్టు. నిజంగా మనం తిరుపతిలో రావాలన్నా, ఒక కాశీలు రావాలన్నా, అయోధ్యలు రావాలన్నా, రామేశ్వరము, శ్రీశైలం ఇవి వెళ్ళి రావడానికే మనకు పెద్ద ప్రాజెక్టు. మరి మానసరోవరం కైలాస జీవితంలో ఒక్కసారి వెళ్తే సరిపోతుందని మనం అనుకుంటాం కదా. మరి అంతటి పెద్ద ప్రాజెక్ట్ని ఆయన పూర్తి చేయాలంటే మరి ఎంత సంకల్పం చేసుకోవాలి, ఎంత పట్టుదల ఉండాలి చెప్పండి. అంటే ఈ ప్రయాణంలో ఏది అడ్డుపడినా అన్నిటిని కూడా తప్పించుకొని ముందుకి సాగిపోవాలి. అందుకే నది చూడండి, ఆ హిమానీ గ్లేసియర్స్, హిమానీ నదాల నుండి నది వస్తుంటే ఆ నది ప్రవాహములో, ఆ ప్రయాణములో అనేక చిన్న చిన్న కొండలు గుట్టలు అడ్డుపడతాయి. నది ఏమైనా భయపడుతుందా? అమ్మో కొండ పడింది అడ్డుగా, ఇక నా పని ఇంతే, నా బ్రతికింతే అని నది ఆగిపోవట్లేదు. చిన్న చిన్న కొండలైతే బద్దలు కొట్టి వెళ్ళిపోతుంది. పెద్దవైతే దాని చుట్టూ తిరిగైనా సరే తన ప్రవాహ దిశను మార్చుకోదు. గంగా ప్రవాహం చూస్తే మనకు అర్థమవుతుంది, ఓహో ఎటువంటి ఆటంకాలైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నా ప్రయాణము ఆధ్యాత్మికంగా పరమాత్మ దిశలోనే సాగాలి. నది ఎలాగైతే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సందర్భమైనా, ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా చివరికి సముద్రంలో కలవడమే తన పరమ లక్ష్యంగా పెట్టుకుంటుంది. అదేవిధంగా ప్రతి ప్రాణి అనాదిగా పరమాత్మ స్వరూపం అయినప్పటికీ, అనాదిగా నేను
వేరు జీవాత్మని, పరమాత్మ వేరు జీవాత్మ వేరు, పరమాత్మ ఎక్కడో వైకుంఠంలో ఉంటారు, ఎక్కడో పరలోకములు ఉంటారు, ఎక్కడో కైలాసంలో ఉంటారు అనే భ్రమతో పునరపి జననం పునరపి మరణం జరుగుతూ వచ్చింది. కాబట్టి చివరికి పరమాత్మలోనే కలవాలి. నదిలు ఎలాగైతే సముద్రంలో కలుస్తాయో, ప్రతి ప్రాణి సృష్టిలో ప్రతి ప్రాణిలో కూడాను ఆ పరమాత్మ యొక్క తేజమే ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ శరీరానికి, బుద్ధికి, మనస్సుకి, ఇంద్రియాలకి పరిమితమై ఉన్నాము. కానీ అన్ని శరీరాల్లో కూడా నేనే ఉన్నాను అనే పరమ సత్యం తెలుసుకోవడమే అజ్ఞాన భ్రమ తొలగిపోవడము. దానినే జీవ బ్రహ్మ ఐక్యము అంటారు. సో ఈ విధంగా ఈ ధృతి కూడా 3 రకాలుగా 3 గుణముల ఆధారంగా చెప్పడము జరుగుతుంది. అందుకే ధృతిశ్చ ఏవ గుణతః త్రివిధం శృణు. ఓ అర్జున, శ్రద్ధగా విను. బుద్ధి మరియు ధృతి కూడా 3 గుణాల ఆధారంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉగాది రోజున ఈ సంవత్సరం నుండి నేను ఒక తపస్సు తీసుకుంటున్నాను, ఆరంభ సూరాహ మన వాళ్ళందరూ ఆ రోజు తపస్సు తీసుకుంటారు. కానీ తమో గుణస్తులు కూడా ఒక సంకల్పం చేసుకుంటారు. ఇప్పుడు ఉగాది రోజున రజోగుణం ఉన్నవారు కూడా ఒక సంకల్పం చేసుకుంటారు. ఎప్పుడు ఉగాది రోజున. సాత్విక గుణం ఉన్న వాళ్ళు కూడా ఒక సంకల్పం చేస్తారు ఉగాది రోజున. కానీ వారి సంకల్పాలు చూడండి. తమో గుణం వారు ఆ మొదటి రోజున మాత్రం చాలా వీరంగం చేస్తారు. ఓహో, కొత్త ప్లాను, కొత్త సంకల్పము, జీవితం మారిపోయింది, అదిరిందయ్య సుందరం, కొత్త ఆలోచన, కొత్త ప్రాజెక్టు, కొత్త యాక్షను అని. రెండో రోజుతోని డీలా పడిపోతారు. అంటే వాళ్ళ బండి అక్కడ వరకే ఆయిల్ అనమాట. రజోగుణస్తులు ఉంటారు. మహా అయితే ఒక వారం రోజుల వరకు చాలా హడావుడిగా నా సంకల్పం మార్చుకున్నాను, ఈ సంవత్సరం నుండి చూడండి మొత్తం జీవితం మారిపోతుంది అనుకుంటా. వారం 10 రోజుల తర్వాత ఆ వేడి, ఆ వెర్రి, ఆ ఉత్సాహం సన్నగిలిపోతుంది. కానీ సాత్వికంగా ఉన్నటువంటి ఆ ధృతి, ఆ పట్టుదల, ఆ సంకల్పంతో తీసుకున్నవారు పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. ఆ సంవత్సరం అంతా వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి సంవత్సరంగా వారు రాసుకుంటారు చరిత్రలు. సో ఈ విధంగా పృథక్త్వేన అంటే వేరువేరుగా ఈ యొక్క బుద్ధి 3 గుణములు ఎలా ఉంటుంది, ధృతి 3 గుణములు ఎలా ఉంటుంది, ప్రోచ్యమానం అశేషేన. చూడండి ఇక్కడ భగవాన్ ఎలా అంటున్నాడంటే ఈ 6 విషయాలు నేను చెప్తాను. ఏంటి 6 విషయాలు? మీరు ముందే చూశారు. ఏంటంటే 3 రకాల ధృతి, 3 రకాల బుద్ధి. ఎన్ని అయినాయి? 6. ఈ 6 విషయాలు కూడా అర్జున నీకు పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఏదో నేను లెక్చర్ ఇచ్చేయడం కాదు. అంటే నీకు స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా ప్రోచ్యమానం అంటే ఇంకా అద్భుతమైనటువంటి వివరణతో అశేషేన నేనేం దాచుకోను. సాధారణంగా మీరు సంగీతం కానీ డ్యాన్స్ కానీ ఏ కిటుకులైనా సరే గురువులు 100% నేర్పుతున్నారంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది. ఎందుకంటే మెల్లమెల్లగా వదులుతారు తాడు, వాళ్ళంత ఫ్రీగా చెప్పరు. కానీ బ్రహ్మ విద్య ఆచార్య దగ్గరికి వస్తే మొదటి రోజునే మీకు అర్థమైపోతుంది. అబ్బా, ఇదా అల్టిమేట్ గోల్. ఎస్, తత్వమసి అంటే గురువు ఏ స్థితి పొందారో, ఏది తెలుసుకున్నారో తన శిష్యులకు కూడా అదే స్థితి, అదే పొందడమే గురువు గారికి అత్యంత ప్రీతి, వారి లక్ష్యం కూడా. అందుకే శిష్యులు ఎప్పుడు కూడా అసలైన గురుదక్షిణ, నిజమైన గురు సేవ, గురువుకు నిజంగా కీర్తి తీసుకురావాలంటే ఆయన చెప్పినటువంటి బోధ, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని శ్రవణము, మననం, నిధిధ్యాసన చేయడమే గొప్ప సేవ, గొప్ప గురుదక్షిణ. కాబట్టి అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఎంతటి గొప్ప గురువు చెప్పండి. అందువలన శిష్యునికి తన మీద ఎంత ప్రేమ కాకపోతే, అర్జున నువ్వు అడగకపోయినా సరే ఈ బుద్ధి ధృతి 3 గుణముల ద్వారా ఎలా ఉంటుంది సంపూర్ణంగా వేరువేరుగా నీకు చెప్తాను అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం చూడాలి. 30వ శ్లోకం.
ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తించ నివృత్తించ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే కార్యాకార్యే భయాభయే కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బంధం మోక్షం చ యా వేత్తి బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిः సా పార్థ సాత్వికీ బుద్ధిः సా పార్థ సాత్వికీ బుద్ధిः సా పార్థ సాత్వికీ ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిः సా పార్థ సాత్వికీ బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిः సా పార్థ సాత్వికీ బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిः సా పార్థ సాత్వికీ. అద్భుతం. ఇక నుండి అద్భుతమైనటువంటి సమ్మరీ చేస్తారు. చెప్పిన విషయాలైనా ఒక కొత్త పంతాలో, ఒక కొత్త విధానంలో, ప్రక్రియలో భగవాన్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 30వ శ్లోకములో బుద్ధి గురించి స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనకి వేదములో, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిట్లో కూడా మనకేమంటారంటే బుద్ధి చాలా అవసరము. ఎందుకు? ఆహార నిద్ర భయమైథునం చ సామాన్యమేత పశుభీ నరాణాం. చూసారా? అంటే బుద్ధి ఒక్కటే అధిక విశేష. బుద్ధిర్హి తేషాం అధికో విశేష బుద్ధి విహీన పశుభి సమాన అంటారు. అంటే బుద్ధి, కేవలం బుద్ధి, తేషాం మనందరిలో బుద్ధి ఉండడం వలన జంతువుల కంటే మనం విశేషంగా ఉన్నాము అంటాను. కానీ చాలా మంది బుద్ధి వాడట్లేదు స్వామి. మరి వాళ్ళ సంగతి ఏంటి? పశుభి సమాన, వాళ్ళు పశువులతో సమానమే అంటున్నారు శాస్త్రం. అందువలన బుద్ధి ఒక్కటే మిమ్మల్ని భగవంతునికి చేరుస్తుంది, అంతే. ఇంకేం మీకు డౌట్ వద్దు. అందువలన మీ లక్ష్యం ఏమిటి, మీ అంతిమ లక్ష్యం ఏంటి, మీ గమ్యం ఏమిటి అని మనకు బాగా స్పష్టంగా తెలియాలి. ఎందుకు? మనం కారులో బయలుదేరుతున్నాం, మనం ఎక్కడికి వెళ్తారో తెలియాలి కదా. డ్రైవర్ ఎక్కడికి వెళ్తారు? అమ్మగారు వెళ్ళండి, ఎక్కడికో వెళ్ళండి అలా అనకూడదు. ఒక లక్ష్యం చెప్పాలి, ఒక గమ్యం, డెస్టినేషన్. అందువలన ఈ గమ్యాన్ని చేరుకోవాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనం అన్ని చూసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ అనేసరికి ట్రాఫిక్ జామ్. సో ముందే మనం చెక్ చేసాం, షార్ట్ కట్ రూట్ ఏమైనా ఉందా, ట్రాఫిక్ లేని రూట్ ఏమైనా ఉందా, ఎడం వైపు వెళ్ళాలా, కుడివైపు వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ ముందే మనము నిర్ణయించుకోవాలి. అంటే మీ అంతిమ లక్ష్యం ఏమిటో మీకు స్పష్టంగా తెలియాలి. అప్పుడు ఏ మార్గంలో వెళ్తే నేను చాలా క్షేమంగా చేరుకుంటాననేది మీరు ఆలోచిస్తారు. అందువల్ల జీవితంలో అనేక వృత్తులు, అనేక విషయాల గురించి చెప్పడమే కాక మనకి ఉండాల్సినటువంటి, మనం చేరుకోవలసినటువంటి లక్ష్యాలు కూడా మనకు స్పష్టత ఉండాలి. అందుకే మన లక్ష్యం ముందు మనం పెట్టుకుంటే దాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మన లక్ష్యమే తెలియకపోతే ఇంకెలా చేరుకుంటారండి మీరు? అందుకే వేదం మనకి ఫస్ట్
ధర్మార్థ కామ మోక్షము అని 4 పురుషార్థాలని ఇచ్చింది. ఇక్కడ పురుషార్థాలంటే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పురుష అంటే మగవారు కాదు కాదు కాదు. ఎందుకు? ఇక్కడ పురుషార్థాలు అంటే మనుష్యులు అని అర్థం. అంటే మనుషుల ద్వారా పొందగలిగే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, పరమ లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు, వాటికి 4గా విభజించారు. నిజానికి 4 కాదు, కానీ ఆరంభములో 4గా విభజిస్తాం. మీకు ముందే చెప్పాను, బాగా కోరికలు ఉన్నవారికి కోరికలు విడిచిపెట్టు, విడిచిపెడతానన్నారు. ఎవరిని? మిమ్మల్ని వినడం, మీ పాఠం విన్న విడిచిపెడతాను అన్నారు ఆయన. ఎందుకు? ఆయన కోరికలు విడిచిపెట్టడం అంత తేలిక కాదు. కాబట్టి వేదం ఏమంటుందంటే, సరే నాయన, నీ కోరికలు నువ్వు విడిచిపెట్టకు, ఓకే, కానీ నీ కోరికలు తీర్చే మార్గం ఒకటి ఉన్నది చెప్పనా? అది చెప్పండి. ఓకే, అయితే ఓకే అంటాడు. అప్పుడు నువ్వు ఇలాగా ఈ రాజశ్యామల యాగం చెయ్యి, లేకపోతే ఆవహంతి హోమం చెయ్యి, లేకపోతే గణేష్ హోమం చెయ్యి, సరస్వతి హోమం చెయ్యి, ఈ అగ్నిహోత్రం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఏదో ఒకటి చెప్తారు. మెల్లగా కోరికలు తీరినట్టు చెప్తుంటే తర్వాత చేసి నాయన, ఈ కోరికలు తీర్చుకోవడం అనేది నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ సంపద ఐశ్వర్యం అనంతంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు భగవంతుడు. మరి అది ఎలాగొస్తుంది? నువ్వు అడగకుండా ఈశ్వరునికి అంత సేవ చేస్తున్నానని చెయ్యి, ఈశ్వరుని మెప్పించు, ఆయన ఒప్పించు. అప్పుడు నీకు ఈశ్వరుడు మొత్తం అనంతమైన సంపదలు, కీర్తి ప్రతిష్టలు ఇస్తారు. నువ్వేది కోరవద్దు, ఈశ్వరునికి సేవగా, పూజగా, భక్తితో చెయ్యు అని 2వ మెట్టు ఎక్కిస్తాం. అంటే చేసిన పని కూడా ఈశ్వర పూజగా భావన, వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడము 2వ మెట్టు. నాయన, నిరంతరము ఇదిగో ఈ మంత్రం జపం చేసుకో, ఇదిగో ఈ మూర్తిని చూసి ఈశ్వరునికి అనుసంధానం అవ్వడానికి ప్రయత్నించు అని ఒక ఇష్టదేవతగా మనము ప్రపోజల్ పెడతాం. ఇది 3వ స్టెప్. అదే ఇష్టదేవత కాస్త ఇంకా పై స్టెప్కి వెళ్ళడానికి, చూడు నాయన, నీకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం కదా? అవును స్వామి. కృష్ణ అంటే ఒక రూపానికి నువ్వు పట్టుకున్న ఒక విగ్రహాన్ని పరిమితం కాదు. మొత్తం యావత్ సృష్టి అంతా కూడా అండపిండ బ్రహ్మాండం అంత లోపల బయట వ్యాపించి ఉన్నారు. ఆయన నారాయణ అంటే అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తెలుసుకుని ఆయన, అందువలన ఋషికేశుడు అంటే నీ ఇంద్రియములన్నింటికీ శక్తినిచ్చి ఆ పని చేయడానికి కావలసినటువంటి ఆ చైతన్యమే ఋషికేశ. ఆ ఋషికేశ శ్రీకృష్ణుడి పేరు. కాబట్టి సకల ప్రాణులు అంతర్హృదయాల్లోనూ సర్వవ్యాపిగా, సర్వాంతర్యామిగా ఉన్నాడు. అంటే ఈ సృష్టిలో ప్రతి అణువణువు దేన్ని కూడాను నువ్వు శ్రీకృష్ణగా భావించి పూజించవచ్చును అని. ఇదంతా ఆయన యొక్క శరీరమే, విశ్వం అంతా విశ్వరూప ప్రార్థన, పూజ, ధ్యానము. ఇది 4వ స్టెప్. చూడయ్యా, నువ్వు చూస్తున్నటువంటి కేవలం రూపం మాత్రమే కాదు, నామరూపాలకు అతీతమైనటువంటి అత్యంత సూక్ష్మంగా చైతన్య స్వరూపుడై నీ హృదయంలో డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడే నీ హృదయంలో స్పందన కలిగించడానికి వెనుకున్నది. అదే అసలైనటువంటి యథార్థమైనటువంటి పరమాత్మ. అంటే నేనే పరమాత్మ. ఎస్, నువ్వు ఇన్నాళ్ళు ఒక బుడగలాగా జీవించేస్తున్న జీవితకాలం అంతా, కానీ నువ్వు బుడగ కాదు. సముద్రం అంతటికి సారంగా ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు కూడా నువ్వై ఉన్నావు అని చెప్తా. ఇది శివోహం అంటే. అంటే ఈ సృష్టి స్థితి లయ కారణమైనటువంటి దేవుడు మహాదేవ్ శివ, శాంత స్వరూపం శివ నేనేనా? ఎస్, చిదానంద రూప శివోహం అని. ఈ విధంగా యా వేత్తి, ఎవరైతే తెలుసుకుంటారో, ఏ బుద్ధి అయితే ఇలాంటి జ్ఞానం స్పష్టంగా తెలుసుకుంటుందో, సా బుద్ధి సాత్వికి. అర్థమవుతుందండి? సో ఈ విధంగా ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మీరు ప్రవృత్తిలో ఉన్నా, నివృత్తిలో ఉన్నా, మీరు కర్మలు చేసినా, కర్మలు చేయకపోయినా మీకేం ఫికర్ ఉండదు అనమాట. నథింగ్ విల్ హ్యాపెన్. యు ఆల్రెడీ స్థిత ప్రజ్ఞ. మీరు ఆల్రెడీ
నిండుగా ఉన్న సముద్రం వలె ఉంటారు. నిండుకొండ తొనకదు, సౌండ్ చేయదు. మీకు నదిని పొంగి పొర్లినా, తుఫాన్లు వచ్చినా, వర్షం కుంభవృష్టికి వచ్చినా నది సముద్రం ఎప్పుడు పొంగిపోదు, బయటకు వచ్చేది. అలాగని ఎండలు తీవ్రంగా ఎండాకాలం వచ్చినా సముద్రం ఇంకిపోదు. మీరు తండా కూల్ అన్నట్లుగా ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి తద్వతు మహాసముద్ర సాగరం వలె ఉంటారు మీరు. అంటే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. సకల నీళ్ళన్నీ కూడా సముద్రంలో చేరినట్టు మీరు సంపూర్ణమైన సాగరంగా మారిపోయారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు షేక్ చేయలేరు. మీకు హర్షశోకాలకు కూడా మీరు చెలించరు, ద్వంద్వాలకు చెలించరు, సుఖ దుఃఖాలకు చెలించరు, శీత ఉష్ణకు చెలించరు. మీరు గుణాతీతులుగా మారిపోతారు. అప్పుడు మిమ్మల్ని మీ బుద్ధి సాత్విక బుద్ధి, మీ ధృతి సాత్విక ధృతి. రేపు ఈ బుద్ధి ఈ ధృతి కొనసాగిద్దా. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.